దక్షిణ కాశీగా పేరున్న వేములవాడ భక్తజన సందోహంతో కిటకిటలాడుతోంది. రాజరాజేశ్వర స్వామి దర్శనానికి తండోపతండాలుగా వచ్చారు భక్తులు. వేములవాడలో 1500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ టెంపుల్లోనే ఉండి భద్రతను సమీక్షిస్తున్నారు. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాజరాజేశ్వర స్వామి భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి లోపల ఇటు పోలీసులు కూడా అన్ని రకాలైనటువంటి ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నాకు అందుబాటులో సిరిసిల్ల ఎస్పీ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఏర్పాటు చేశారు, ఎట్లా ఉన్నది? మనం దాదాపు 1500 మెంబర్స్ ఇక్కడ ఈ బందోబస్తులో ఏర్పాటు చేస్తున్నాం. వేరే వేరే జిల్లా నుండి పోలీస్ ఫోర్స్ వస్తుంది. అది మనం అన్ని బందోబస్తుకి క్యూ మేనేజ్మెంట్, క్రౌడ్ మేనేజ్మెంట్, లైన్ మేనేజ్మెంట్, దొంగతనం, షీటింగ్, ఉమెన్ కి ఈవ్ టీజింగ్, పార్కింగ్ ఉండొచ్చు, సెక్టర్స్ డివైడ్ చేసాము. అది మనం అన్ని ఏర్పాటు చేసుకున్నాము. సో ఈ బందోబస్తు మంచిగా నడుస్తుంది, మనం పని చేస్తున్నాము. భక్తులు కూడా కొంచెం ఓపిక ఉండాలి, ఎందుకంటే దాదాపు 5-6 లక్షలు ఈ రోజు విజిట్ చేస్తారు. సో మీకు 100% 3-4 అవర్స్ పడుతుంది. మీరు కొంచెం ఓపికతో రావాలి. మనం కూడా ఫస్ట్ ప్రయారిటీ జనరల్ లైన్ 100 రూపీస్, 200 అండ్ కోడేకి ఇస్తున్నాము. ఆ విఐపి కూడా మనం ఆపి వాళ్ళకి పంపిస్తారు, బ్యాచెస్ లో పంపిస్తాం. చూస్తున్నారు, ఇది ఖాళీ ఉంది లైన్, కూడా వాళ్ళది కూడా ఖాళీ ఉంది. థ్యాంక్ యూ అండి. ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి కూడా ఇటు అఖిల్ మహాజన్ గారు వేములవాడకు వచ్చి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. భక్తులు ఓపిక కొద్ది ఉండాలి. పెద్ద ఎత్తున కూడా వేములవాడకు క్రౌడ్ వస్తున్నటువంటి నేపథ్యం లోపల ఖచ్చితంగా 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. అందరికీ కూడా దర్శనం కోసం వేచి చూడాలని చెప్పి అయితే ఎస్పీ అఖిల్ మహాజన్ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంతో శ్రీనివాస్, బిగ్ టీవీ, వేములవాడ.